సేవల ముసుగులో సెటిల్మెంట్లు, పరికరాల పేరిట కమిషన్లు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి కేరాఫ్గా మారిందా? ఎక్విప్మెంట్ నుంచి క్యాన్సర్ మందుల వరకు కొనుగోళ్లలో పర్సంటేజీలు, డెప్యుటేషన్ల నుంచి బిల్లుల క్లియరెన్స్ల వరకు కమిషన్లు. ఆఫీసర్ మధ్యవర్తులు కలిసి మొత్తం వ్యవస్థను శాసించారని వైద్య ఆరోగ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమగ్ర విచారణకు ఆదేశించారు మంత్రి సత్యకుమార్. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి తిష్టవేసిందా? పరికరాల కొనుగోలు భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు సంచలనం రేపాయి. టెండర్ నిబంధనలను ముందుగానే కొందరు కంపెనీలకు అనుకూలంగా మార్చి పోటీ లేకుండా వ్యవహారం నడిపించారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. డీల్ జరిగితే 5%, వైద్య పరికరాల విభాగంలో 3%, బయోమెడికల్ ఇంజనీర్లకు 1.5%, బిల్లులు క్లియర్ చేస్తే మరో 2% అన్న లెక్కలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. మెడికల్ పరికరాల కొనుగోళ్లలో బయటపడుతున్న లెక్కలు విస్తుపోయేలా చేస్తున్నాయి. 69 లక్షల రూపాయల విలువ చేసే ఎక్స్రే మెషిన్ను ₹1,20,00,000, 93 లక్షల పరికరాన్ని ₹1,71,00,000 కొనుగోలు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం 4 మెషిన్ల కొనుగోళ్లలోనే అదనంగా ₹2 కోట్ల భారం ప్రభుత్వంపై మోపారన్న ఆరోపణలొచ్చాయి. క్యాన్సర్ మందుల కొనుగోళ్ల వ్యవహారం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. కొన్ని కంపెనీల ఉత్పత్తులకే ప్రాధాన్యమిచ్చి కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారన్న విమర్శలొచ్చాయి. వైద్య నిపుణుల అభిప్రాయాల కంటే బయట ఒత్తిళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ వైద్య వర్గాల్లో సాగుతోంది. డిప్యుటేషన్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేడర్ అధికారులను పక్కన పెట్టి అనుకూల అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఏళ్ల తరబడి అదే స్థానాల్లో కొనసాగింపులు ఇవ్వడంపైన శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బదిలీలు, పోస్టింగుల్లోనూ అక్రమాలే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత, మందుల సమస్యలు, పరికరాలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పై స్థాయిలో మాత్రం కోట్ల రూపాయల కొనుగోళ్లు, టెండర్లు, కమిషన్ల చుట్టూనే వ్యవస్థ తిరిగిందన్న ఆరోపణలొచ్చాయి. సంచలనం రేపిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. వైద్య పరికరాల కొనుగోళ్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు పరికరాల కొనుగోలు, అవసరం లేని పరికరాల సేకరణ, కొందరు సరఫరాదారులకు అనుకూలంగా సాంకేతిక ప్రమాణాల రూపకల్పన, గతంలో అనర్హులుగా గుర్తించిన సంస్థలకు మళ్లీ అవకాశాలు కల్పించారు అన్న ఆరోపణలపై పూర్తిస్థాయి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఆరోపణలకు ఎలాంటి తావు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగే విధంగా సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో ప్రతిపాదనలు రూపొందించడం నుంచి టెండర్లు ఖరారు చేయడం వరకు అధికారులే కీలక నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి పేషి ప్రకటించింది. ఆరోపణల నేపథ్యంలో ఏపీఎం ఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమోహన్ మంత్రి సత్యకుమార్ను కలిసి వివరణ ఇచ్చారు. సాంకేతిక ప్రమాణాల ఖరారులో తనకు ప్రత్యక్ష పాత్ర లేదన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చినట్టు మంత్రి పేషి పేర్కొంది. ఇక సాధారణ బదిలీల ప్రక్రియ ఈసారి మరింత పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి